కార్తీక మాసం వచ్చిందంటే చాలు దీపాలు, నోములు, వ్రతాలు, పూజలు, ఉపవాసాలు, దానాలు ఎన్ని చేసినా కూడా గుడికి వెళ్ళామంటే ఆ శివయ్యని ఒక్కసారి చూస్తే చాలనుకుంటాం కదా. ప్రతిసారి ఇలా అవుతుందండి. ఈసారి మాత్రం అందరితో చెప్పాలనిపించింది. ఇంట్లో చక్కగా పూజ అయితే ఫినిష్ చేసుకొని తెల్లవారుజామున 3 గంటలకే లేచి అన్నీ అమర్చుకొని ఇంకా గుడికైతే బయలుదేరాం. ఈ ఇయర్ అయిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏ ఇయర్ కూడా నాకు అవ్వలేదు. ఇలానే అవుతూ ఉంటది. కాకపోతే ఒకప్పుడు భక్తులతో అయ్యేది, ఈసారి పంతులతోనే అయ్యింది. ఏం జరిగిందా అనుకుంటున్నారా? వందలాది మంది భక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నట్టుంది గుడి. అయినా దీపం పెట్టుకున్నాను నెమ్మదిగా వెళ్లి లోపలికి. నేను నా గురించి మాత్రమే చెప్పట్లేదండి, ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను. దీపారాధన అయిన తర్వాత మినిమం ఒక 15 to 20 minutes లైన్ లో నిల్చొని ఇంకా గుడి లోపలికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సర్దుకోండి అంటున్నారు. ఇంకా అభిషేకం అవుతున్నప్పుడు శివయ్యని చూడండి, ఇంకెందుకురా బాబు గుడికి వచ్చిందని చెప్పి ఎడ్జ్ లోనే నిల్చున్నాం. ఎంత నిల్చుంటే ఏంటి సుఖం, అక్కడ పంతులు గారులే అడ్డేశారు. మీరే చూడండి. ఇంకా మా వారు హైట్ కాబట్టి మొబైల్ పైకి పెట్టి వీడియో అయితే తీశారు. కానీ మాకైతే అస్సలు కనిపించలేదండి. 1 or 2 times అంతే. ఆ పాలు పోస్తున్నారు, అభిషేకం అవుతుంది, మధ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూనే ఉన్నారు. నాకైతే మాత్రం చాలా బాధగా అనిపించింది. ఇంత దూరం వచ్చింది, అభిషేకం కూడా కల్లారా చూసుకోలేకపోయామే అనిపించింది. అందుకే అనుకున్నా ఈ రోజు సాయంత్రం ఇంట్లో నా శివయ్యకి నేనే పూజ చేసుకుంటా, నా శివయ్యకి నేనే నా చేతులతో అభిషేకం చేసుకుంటా అనిపించింది. ఏదైతే నేను దర్శనం అయితే అయ్యింది కదా అని చెప్పేసి బయటకైతే వచ్చి క్లైమేట్ కూల్ గా ఉందని చెప్పి ఒక రౌండ్ బీచ్ లో వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే క్షమించండి. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏవైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ వైజాగ్ పిల్ల.